డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో డ్వాక్రా మహిళలు ఆసరా సొమ్ము పక్కదారి పట్టించారని యానిమేటర్లే కాజేశారంటూ డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. యానిమేటర్లు పలుసార్లు తమతో వేలిముద్రలు వేయించుకుని ఇతర నకిలీ అకౌంట్ల జమ చేశారని, ఇందులో అధికారుల జోక్యం ఉందని వాపోతున్నారు. వెంటనే మాకు న్యాయం జరిగేలా చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ మోడేకూరు గ్రామ మహిళలు వేడుకుంటున్నారు. మొత్తం 3 గ్రూపులకు సంబంధించిన సుమారు 21 లక్షల రూపాయలు దారి మళ్లించారని లబోదిబోమంటున్నారు. గత 10 రోజుల క్రిందట ఇలాగే అధికారులు వచ్చి వారిని మందలించడం, గత వైసీపీ పార్టీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర 1,50,000 ఉంచినట్టుగా తెలిపారు. వాటిని రికవరీ చేసి తగిన గ్రూపులకు అందజేశారు. అదేవిధంగా మొన్న సభ్యులందరూ కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా దాని నిమిత్తం నేడు అధికారులు మరలా మోడేకూరు వచ్చి ఈ అవకతవకతలపై నివేదిక తయారు చేసి తక్షణమే అమౌంట్పై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎవరి జోక్యం ఉన్నా వదిలేది లేదని, ఇటు యానిమేటర్నైనా గత అధికారి ప్రభుత్వం ప్రతినిధులపైన అయినా దీన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘాల మహిళలు డిమాండ్ చేశారు. జరుగుతున్నాయని వెరిఫికేషన్కి వస్తారని ఇలా జరుగుతున్నాయని తెలిసి శ్రీయాంజలి గ్రూప్లో 51,400 డబ్బులు కట్టడం జరిగింది. అలాగే చాలా గ్రూపుల్లో 2-3 గ్రూపుల్లో కూడా డబ్బులు రికవరీ అంటే మేము ఇలా వస్తున్నామన్న ఉద్దేశంతో మళ్ళీ వస్తారన్న ఉద్దేశంతో రికవరీ కావడం జరిగింది. ఇలా ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇంకొకసారి మళ్ళీ ఓవరాల్గా చెక్ చేసుకుని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరిగింది. నూరు డబ్బులు కట్టారండి. మొత్తం గ్రూప్ డబ్బు అంతా తిప్పిపోయి వాడేసి మంచి పరారులో ఉంది. అందుకు కాబట్టి మాకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ. మోడేకూరు గ్రామం మళ్ళీ రెండోసారి రికార్డు వెరిఫికేషన్ కోసం మళ్ళీ రావడం జరిగింది. మా రికార్డు తోటి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మిగతా అన్నీ కూడా అభయహస్తం కానీ మిగతా ఏదైతే శ్రీనిధిలో కానీ కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించడం జరిగింది. వాటిని కూడా రికార్డు వెరిఫికేషన్ చేస్తున్నాము. ఎవరైతే తప్పులు దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఉన్నారో, అంటే సకాలంలో రిపోర్ట్లన్నీ కూడా సకాలంలో చేయకపోవడం వల్ల కూడా రావాల్సిన అమౌంట్లు రాకపోవడం అనేది జరిగింది. కొన్ని 2 గ్రూపులకి అర్హత ఉన్నా కూడా రాలేకపోయాయి. మాకు గవర్నమెంట్ శాంక్షన్ కాలేకపోయింది. ఆ రెండింటికి మేము చేయలేకపోయాము. మిగతా విషయాల్లో ఏమన్నా డబ్బులు తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా మాకు నోటీస్కి వస్తున్నాయి. ఆ విషయాల మీద మేము పథక సంచాలకుల వారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం సార్. అదే కాకుండా మోడేకూరు గ్రామానికి సంబంధించిన కురసా నాగభూషణం అనే నేను ఇక్కడ డ్వాక్రా మహిళకి అన్యాయం జరిగిందని పౌరత్వం వచ్చాం. మొన్న 12వ తారీఖుని గతంలో వైసీపీ నాయకుల దగ్గర కొద్ది అమౌంట్ ఉంటే 1,58,000 రూపాయలు అవి రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా నిన్న శ్రీ అంజలి గ్రూపులో శ్రీనిధి కట్టేసామని అంజలి గ్రూప్ వాళ్ళు చెప్పారు. అవి చెప్తే ఏంటమ్మా అని డేటా తీస్తే 51,000 ఇంకా కట్టలేదని వచ్చింది. ఆ 51,000 రాత్రికి రాత్రి కట్టేసి ఇప్పుడు రికవరీ చేసేసారు. అది అలా చేయటం ప్రజలకు మంచిదే. ఏంటంటే ఇలా తిన్నాయన్నీ రికవరీ చేయటం మంచిదే మాకు. కానీ ఇటువంటి తినేసి ఎంతవరకు తినేసారు ఏంటో తెలుసుకుని న్యాయం చేయాలని అందరూ వచ్చారు. ఇంకా చాలామంది అన్యాయం అయిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇలాంటి అన్యాయాలను వెలికి తీయాలని మా గ్రామస్తులకి మొత్తం యామినేటర్లకి ఏపీఎం గారు వీళ్ళందరూ వచ్చారు. ఇలా కోరుతున్నాం. అదే కాకుండా మా నాయకులు అందరూ జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి మొత్తం ఏం చేయాలన్నది దీన్ని ప్రణాళికగా తీసుకుని న్యాయం చేయాలని, అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని ఒక పాయింట్. రెండోది మొత్తం దగ్గర 3 గ్రూపులకి 21,25,00,000 అన్యాయం జరిగిందంటున్నారు. వాళ్ళే డబ్బు తీసేసామనేమో ఏపీఎం గారు చెప్తున్నారు. ఎలా పోయింది ఏంటని అడిగితే చెప్తామంటున్నారు. అప్పుడే దగ్గరగా 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వాలు మారిపోయినా అన్యాయం అయిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు. మీకు ఈ మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తున్నాను. ఈ అంజలి గ్రూప్లో సురేఖ అనే అమ్మాయి 51,000 కట్టారని ఇప్పుడే చెప్పింది. అది కూడా తెలుసుకోండి.